మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు. కానీ సగం ధరకే. అవును. మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. బేసికలీ ఏంటంటే, మనకి ఈ సమ్మర్‌లో ఫుడ్ చాలా తొందరగా పాడైపోతది. మనం ఇంట్లో కూడా ఒక పూట వండుకున్నది దాదాపుగా రెండో పూట తినేటట్టుగా ఉండాలన్నా కూడా ఎమ్మటే దాన్ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మేనేజ్ చేసుకుంటాము. సో, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఈ సీజన్‌లో మనకి బ్యాక్టీరియా, వైరసెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, అందుకనే ఈ బయట పెట్టే ఫుడ్ ఐటెమ్స్ అయన్నీ అవాయిడ్ చేయటం మంచిది. ఈ స్ట్రీట్ ఫుడ్సు, ఈ చాట్‌లు ఇటువంటియన్నీ అవాయిడ్ చేయటం మంచిది. బికాజ్ వాళ్ళు అయి స్టేల్‌గా ఉండొచ్చు. పొద్దున ఎప్పుడో వండినయి సాయంత్రం దాకా సర్వ్ చేస్తూ ఉండొచ్చు. దీంట్లో ఆల్రెడీ అది కంటామినేట్ అయిపోయి, బ్యాక్టీరియాతో కంటామినేట్ అయిపోయి మనకి డయేరియాలు, టైఫాయిడ్స్, జాండీస్‌లు అయి వచ్చే రిస్క్ ఎక్కువుంటది. సో, సమ్మర్‌లో న్యాచురల్‌గా అవైలబుల్ అయ్యే ఫుడ్ తీసుకోవటం బెటర్. బయటికెళ్ళినా కూడా ఫ్రూట్స్ అయి తీసుకోవటమే బెటరు. లేదా బయట ఫుడ్ తినాల్సొచ్చినా కొంచెం మంచిగా హైజీన్ అయి మెయింటైన్ అయ్యే ప్లేస్ చూసుకొని తీసుకుంటే బెటర్. స్ట్రీట్ ఫుడ్స్ మాత్రం కంపల్సరీలీ అవాయిడ్ చేయాలి. చాట్ అదంతా ఈ పానీపూరి లాంటివి కూడా వాళ్ళు ఏ వాటర్ వాడుతున్నారో ఏంటో కూడా మనకి వాటర్ కరువుతో వల్ల వాళ్ళు ఏ వాటర్ వాడి తయారు చేస్తున్నారో కూడా మనకు ఐడియా ఉండదు కాబట్టి వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటాయి. అందుకని ఈ సమ్మర్‌లో మేము ఎక్కువగా ఈ టైఫాయిడ్స్, డయేరియాలు, జాండీస్‌లు ఎక్కువ చూస్తూ ఉంటాం. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వచ్చే జబ్బులు ఇవి. సో, ఆ స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేసి వాటర్ కూడా జాగ్రత్తగా తీసుకుంటుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది.